హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇది మనకి సీజనల్గా మాత్రమే దొరుకుతుంది. సో ఇలా దొరికిన వాటిని అయితే మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. సో దానికోసం అయితే నేను లేతది తీసుకున్నానండి. చింత చిగురు అనేది ఈ పచ్చడికి ఇలాంటి ఆకు అయితే చాలా బాగుంటుంది. నేను తీసుకున్న ఆకునైతే పుల్లలు అలాంటివి ఏమి లేకుండా అయితే శుభ్రంగా చేసి పెట్టుకున్నాను. అంటే ఇందులో లావు అంటే ముదురు పుల్లలు అలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, తీసేసేయండి. అదే లేత పుల్లలు అనుకోండి, మనం మగ్గించుకున్నప్పుడు అవి ఉడికిపోతాయి కాబట్టి నో ప్రాబ్లం. 1-6 అలాంటివి ఏమైనా ఉన్నా దానివల్ల మనకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నేను తీసుకున్న ఆకుకి సరిపడా ఒక 15 నుంచి 20 వరకు అయితే ఎండుమిర్చి తీసుకున్నానండి. ఈరోజు నేనైతే ఎండుమిర్చితో చేస్తున్నాను. పచ్చిమిర్చితో అయితే నిల్వ ఉండదు, రెడ్ చిల్లీతో చేసింది నిల్వ ఉంటుంది. అందుకని ఈరోజు అయితే మీకు వీడియోలో రెడ్ చిల్లీతో చేసి చూపిస్తున్నాను. ఈ పచ్చడి కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అయితే మినపప్పు తీసుకున్నాము. ఇంకా మధ్యలో ఇంకా 2-3 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తాం. వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి, అంటే మొత్తం చూపించడానికి కుదరదని కొన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే చూపించాను. సో ముందుగా అయితే మనం బండి పెట్టేసుకొని ఇందులో ఇంతకుముందు చూపించాను కదా మినపప్పు ధనియాలు, వీటిని అయితే మనం ముందుగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే మినపప్పును అయితే వేయించుకుందామండి, ఎందుకంటే ధనియాలు ఫాస్ట్గా మాడిపోతాయి కదా, అంటే తొందరగా ఫ్రై అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి ముందుగా మినపప్పును అయితే వేయించుకుంటున్నాం. మీరు షాలో ఫ్రై చేసుకున్నా పర్వాలేదు, లేదంటే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓన్లీ ఈ రెండింటికే, ధనియాలకి మినపప్పుకి ఈ రెండింటిని వేయించుకోవాలి కాబట్టి ముందుగా అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 30% వరకు అయితే, అంటే 30% వరకు అయితే మినపప్పు ఫ్రై అయ్యే వరకు వేయించుకొని ఆ తర్వాతకి ఇందులో ధనియాలు అయితే యాడ్ చేయాలి. ఇవి కూడా ధనియాలు మినపప్పు 80% ఫ్రై అయ్యాక ఇందులో రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసి అయితే మనం వేయించుకోవాలి. మీకు అలా కొంచెం కష్టం అవుతుంది, అర్థమవుతుంది అనుకుంటే ముందుగా ఈ రెండింటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. ఆ తర్వాతకైతే రెడ్ చిల్లీని వేయించుకున్నా పర్వాలేదు, అలా అయినా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదు. సో నేను ఇందులోనే రెడ్ చిల్లీ కూడా వేసానండి. 80% వరకు ధనియాలు ఫ్రై అయ్యాక అప్పుడు మాత్రమే మనం ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే కూర వస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు అనుకోండి, కొత్తగా చేసే వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను అంతే. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల మంచిగా వేగిపోతాయి. ఇవి కూడా ఒక 80% వేగాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే తెల్ల నువ్వులండి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే వీటిని అయితే స్కిప్ చేయొచ్చు. నువ్వులు వేసుకోవడం వల్ల కూడా పచ్చడి చాలా బాగుంటుంది. ఇదనే కాదండి, ఏ పచ్చడైనా సరే నువ్వులు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో కాల్షియం ఐరన్ కూడా ఫుల్గా ఉంటాయి కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర. ఈ రెండింటిని లాస్ట్లో యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయి కదా, అందుకని వీటిని రెండింటిని అయితే లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకైతే మొత్తం వేగిపోయాయి. ఫైనల్గా ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవడం వల్ల కూడా మంచి సువాసన వస్తుంది, డైజెషన్ చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీరు చూస్తుంటే కనుక నేను ప్రతి పచ్చళ్ళలో కంపల్సరీగా ఇంగువ అయితే యాడ్ చేస్తాను. మంచి టేస్ట్ రావాలి, ఫ్లేవర్ కావాలంటే ఇంగువ కంపల్సరీగా వేసుకోండి, చాలా బాగుంటుంది. డైజెషన్ చాలా బాగుంటుంది ముందు. సో వీటిని అయితే మనం ఆరబెట్టుకోవాలండి, చల్లారనివ్వండి. అవి చల్లారే లోపల చింత చిగురు చూపించాను కదా, దీన్ని అయితే మనం వేయించుకోవాలి. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. మనకి ఆకు మునిగే వరకు అయితే మనం నూనె అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ, అంటే నెలల తరబడి ఉండేటైతే తక్కువ ఆయిల్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది కదా, ఆయిల్ వెంటనే అయిపోతుంది. అంటే మనం కొంచెం ప్రిపేర్ చేసుకునే విధంగా అయితే మాత్రం కొంచెం ఆయిల్ చూసారా, కొంచెం కూడా పడుతుంది. సో నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను మళ్ళీ, ఇంతకన్నా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ఇది వెంటనే కొంచెం అవుతుంది కదా, మీకు చూస్తే అర్థమైపోతుంది. ఆకు చూడడానికి ఎక్కువ అనిపించినా ఫ్రై అయ్యే కొద్దిగా చాలా తక్కువ అనిపిస్తుంది, అంటే వేగిపోతే ఎంతో అవ్వదు కదా, కుంగిపోతుంది కదా అది. సో చూసారా, ఈ మాత్రం ఆయిల్ అయితే పడుతుందండి. నేను చెప్పాను కదా, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే ఇంత వద్దండి, కొంచెం వేసుకోండి. ఎందుకంటే అంటే జనరల్గా మనం అంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా ప్రతిదీ. అలాంటప్పుడైతే కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు, కాకపోతే ఎక్కువ ఆయిల్ ఉంటే, ఎక్కువ రోజు నిల్వ ఉంటే మాత్రం స్మెల్ వస్తుంది. సో ఈ విధైతే మనకు ఆకు తొందరగానే మగ్గిపోతుంది కదా, ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి, మనకు కలర్ చేంజ్ అవుతుంది, స్మెల్ కూడా అర్థమైపోతుంది వేగినట్టు. సో అదైతే మనకి మాగే లోపల ఇవైతే చల్లారిపోయాయి. వీటిని అయితే ముందుగా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఈ లోపల మనకి చింత చిగురు కూడా చల్లారిపోతుంది. సో ఇది కొంచెం అయితే లెంతీ ప్రాసెస్ అండి, తప్పదు. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఒకదానితో ఒకటి ఏది ఎలా పెడితే అలా చేసేది కాదు.
సో వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని, ఇందులో మాత్రం ఈ పచ్చడికి చింతపండు వేయం, ఎందుకంటే చింత చిగురు అంటే అదే పులుపు కదా, అందుకని మళ్ళీ ఎక్స్ట్రాగా దీంట్లో అయితే మనం చింతపండు అయితే వేయమండి. సో దీంట్లోనే మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువగా ఉందనుకోండి ఆటోమేటిక్గా పచ్చడి మనకి అంటే ముద్దగా అట్లా వచ్చేస్తుంది. ఆయిల్ తక్కువ ఉంటే మాత్రం కొంచెం వేడి నీళ్ళు అంటే గోరువెచ్చని నీళ్ళు కాగబెట్టేసి పోసుకోండి. అప్పుడు పచ్చడి మామూలుగాని ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసాను కాబట్టి నాకు ముద్దగా వచ్చేసింది. మళ్ళీ మనం కావాలనుకుంటే ఇది నిల్వ కూడా ఉంటుంది ఎన్ని రోజులైనా సరే. లేదు మీరు కొంచెం ఆయిల్ తక్కువ అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకొని ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అదైతే ఒక 1 వీక్ ఉంటుందండి, అంతకన్నా ఎక్కువ అంటే నిల్వ ఉండదు. సో అదొకటైతే గుర్తుపెట్టుకోండి. నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది, అందుకని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇది ఒక మెథడ్ అండి. మనం ఎప్పుడైతే మనం దీన్ని వాడతామో అంటే తినే ముందు దీంట్లోకి వెల్లుల్లి వీటిని యాడ్ చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. మీరు ఇలాంటప్పుడు అంటే మొత్తం ఒకేసారి రుబ్బి పెట్టేసుకొని ఒక సీసాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకోండి. మనం కావాల్సినప్పుడల్లా కొంచెం తీసుకొని మళ్ళీ కొద్దిగా పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇందులో ఏంటంటే ఈ చింత చిగురికి మెయిన్గా ఉల్లిపాయ సన్నగా తరిగి తిన్నామనుకోండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నేను చెప్పడం కాదండి, మీరు ట్రై చేసి నేను చెప్పిన ప్రకారంగా యాస్టీజ్గా అలానే చేసుకొని తినండి. తిన్నాకే మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. నేను చెప్పాను కాదు, మీరు ట్రై చేయండి. బాగుందంటేనే లైక్ చేయండి, ఇంకా నచ్చింది అనుకుంటేనే మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి. అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు మళ్ళీ పోపు కూడా పెడుతున్నానండి. మామూలుగా అయితే చెప్పాను కదా, మీరు అలా నిల్వ ఉంచుకోవాలి, స్టోర్ చేసి పక్కన పెట్టుకోవాలంటే తాలింపు వద్దు. మనం ఎప్పుడైతే వాడుకుంటామో అంటే ఎప్పుడైతే తినాలనుకుంటామో అప్పుడు కొంచెం బౌల్లో తీసుకొని అందులో ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఆ తర్వాతకైతే మనం పోపు పెట్టుకున్నాం అనుకోండి, టేస్ట్ అసలు మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. సో పోపు కూడా రెడీ అయిపోయింది, పోపు అయితే యాడ్ చేస్తున్నాను అంతే. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక కొత్త రెసిపీతో అయితే మళ్ళీ కలుద్దాం.